ఆ పోరాటాల చరిత్రని ఇవాళ మర్చిపోతుంది జాతి. అహల్యాబాయి 300 సంవత్సరాల క్రితం తన సామ్రాజ్యాన్ని, తన ప్రజల్ని రక్షించడంలో పరాయి పాలకుల దాడులను తిప్పికొడుతూ వాళ్ళని గడగడలాడిస్తూ ఆ ప్రజలని, ఆ రాజ్యాన్ని ఎట్లా కాపాడుకున్నదో ఇవాళ తరానికి తెలియదు. మహనీయులు కొద్దిమంది మరణించి కూడా ప్రజాక్షేత్రంలో సజీవంగా నిలిచి ఉంటారు. అలాంటి సజీవంగా 300 ఏళ్ళ తర్వాత కూడా సజీవంగా ఉన్నటువంటి మహనీయులలో అహల్యాబాయి హోల్కర్ ఒకరని చెప్పి చేస్తూ ఉన్నారు. స్వతంత్ర సంగ్రామంలో అనేక మంది వీర వనితలు తమ అమూల్యమైన ప్రాణాన్ని పణంగా పెట్టింది. మనం ఇప్పటికి చూస్తాం, సంటి పిల్లవాడిని కొంగులో పెట్టుకొని ఝాన్సీ లక్ష్మీబాయి ఆనాడు ఖడ్గంతో తన మాతృభూమి కోసం, తన ప్రజల కోసం ఎట్లా పోరాటం చేసిందో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఇలా అహల్యాబాయి గారు కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, మన ప్రాంతంలో రాణి రుద్రమ కావచ్చు, సమ్మక్క సారక్కలు కావచ్చు, ఇవాల్టి ఆపరేషన్ సింధూర్లో వయోమయ్యే సింగ్ గారు కావచ్చు, ఇవాళ కురేషి కావచ్చు, కులాలు ఏవైనా, మతాలు ఏవైనా, ప్రాంతాలు ఏవైనా, ఆనాటి అఖండ భారత్, ఇవాల్టి భారత రక్షణ కోసం ఎట్లా కమిట్మెంట్తో పోరాటం చేస్తున్నాం మనం చూస్తూ ఉన్నాం. మొన్న జమ్మూ అండ్ కాశ్మీర్ మోడీ గారు వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేయబడి నా సుందరమైన ప్రాంతాన్ని ప్రపంచంలోనే సుందరమైన ప్రాంతంగా చెప్పబడుతున్న స్విట్జర్లాండ్, దానికంటే గొప్ప అందాలతో ఉన్నటువంటి నా జమ్మూ అండ్ కాశ్మీర్ని తిలకించాలని చెప్పి లక్షలాది మంది భారత పౌరులు అక్కడికి వెళ్తూ ఉంటే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో లాల్ చౌక్లో 3 రంగుల పువ్వుల జెండా రెపరెపలాడుతూ ఉంటే, భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతి, భారతదేశం యొక్క కీర్తి పతాక ప్రపంచ దేశాలలో ఎదుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేని దుర్మార్గపు టెర్రరిస్టులు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్ లాంటి కుట్రలు కుతంత్రమైన దేశాలు పహల్గాములు మన ఆడబిడ్డల కళ్ళ ముందే వాళ్ళ భర్తను ఎట్లా చంపి వాళ్ళ తిలకాన్ని చెరిపేసే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు ప్రశ్నించిన మాటకి పోయి చెప్పుకోపో మోడీ దగ్గర అని చెప్పి ఛాలెంజ్ చేసిండ్రు. ఆనాటి ఆ సంఘటన కలత చెందినటువంటి భారత జాతీయ ప్రతీకారంతో రగిలిపోయింది. దాంట్లో భాగమే ఎలా అహల్య గారి వారసత్వాన్ని, రాణి రుద్రమ వారసత్వాన్ని, సమ్మక్క సారలక్కల వారసత్వాన్ని, ఝాన్సీ లక్ష్మీ వారసత్వాన్ని గురించిన మన వీర వనితలు ఎట్లా అడ్డాల మీద దాడి చేసిండ్రో, 24 నిమిషాలలో ఎట్లా ఆ మూకలను అంతం చూసి భారత జాతి యొక్క ఆ ఆవేశాన్ని తగ్గించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ 300 ఏళ్ళ తర్వాత మోడీ గారు దాచేస్తే దాగని సత్యాల గురించి, భారత జాతి గొప్పతనం గురించి రాబోయే తరాలకు అందించాలనేటువంటి భావనతో ఇవాళ మర్చిపోతున్నాం మనం. ఈ తరం, ఈ పిల్లలు ఈ కంప్యూటర్ల మైకంలో, సెల్ ఫోన్ల మైకంలో పడి ఇవాళ కుటుంబాలలో ఉన్నటువంటి టెన్షన్తో చరిత్రను మర్చిపోతూ ఉన్నారు. మన చరిత్ర గది కాదు, ప్రపంచానికే మార్గదర్శకంగా ఉన్న దేశం భారతదేశం. ఒకనాడు విశ్వగురువుగా వర్ధిల్లిన దేశం భారతదేశం. అలాంటి భారతదేశం యొక్క చరిత్రని రూపు మాపాలని చెప్పి వాళ్ళు ఔరంగజేబులు కావచ్చు, వాళ్ళు బాబర్లు కావచ్చు, వాళ్ళు అక్బర్లు కావచ్చు, మన దేశం మీద దండయాత్ర చేసి ఎట్లా చెరబట్టిందో మనం చూసాం. కాబట్టి ఇవాళ మళ్ళీ ఆ విశ్వగురు స్థానాన్ని, ఆనాడు వెలువడిన భారతదేశం యొక్క చరిత్ర రాబోయే కాలం కూడా మళ్ళీ ప్రపంచానికి ఒక విశ్వగురు స్థానాన్ని సంతరించుకోవాలని చెప్పి ఆరాటపడుతుంది ఆ దేశం. కాబట్టి
దానికి నాయకత్వం వహించినటువంటి మోడీ గారు ఇవాళ మళ్ళీ మన పాత తరాల చరిత్రని మన గొప్పతనాన్ని ఈ తరానికి అందించే సంకల్పంలో భాగంగానే మనం వారి జయంతి ఉత్సవాలను భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటా కాబట్టి తప్పకుండా మనం మన చరిత్రను గుండెల్లో పెట్టుకొని మన చరిత్రని భావి తరాలకు అందించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ దాంట్లో మీరందరూ భాగస్వాములు అయినందుకు మీ అందరూ ధన్యవాదాలు తెలుసుకున్నా. భారత్ మాతాకి భారత్ మాతాకి. जोहार रानी हमें भाई होलकर जी।